హాయ్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ మనకి ఇప్పుడు పార్ట్ 3. మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో పార్ట్ 3 గురించి ఒకసారి ఒక 10 క్వశ్చన్స్ ఏమన్నా ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకుందాం. మన యొక్క డిస్కషన్ ఎలా ఉంటుందంటే నాట్ ఏ సింగిల్ పాయింట్, బట్ ఓవరాల్గా మనకి ఏంటి అనేది ఒక ఐడియా కోసం మనం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అనేది లెంతీగా ఇస్తున్నాం. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ మైనారిటీ ఆన్ ది బేసిస్ ఆఫ్. మనకి భారత రాజ్యాంగం అనేది మైనారిటీలకి ఈ క్రింది అంశాలుగా ఆధారంగా గుర్తిస్తుంది: రిలీజియన్, మతం, కాస్ట్, కులం, పాపులేషన్, జనాభా, కలర్, రంగు. సో భారత రాజ్యాంగం అనేది మైనారిటీ స్టేటస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. సో మతం ద్వారా, కాస్ట్ మనకి మైనారిటీ రాదు, పాపులేషన్ జనాభా మైనారిటీ రాదు, కలర్ కూడా మనకి మైనారిటీ, ఓన్లీ రిలీజియన్. సో ద ఆప్షన్ ఈజ్ రిలీజియన్. The next, what is the minimum permissible age for the employment of any factory or mines? So article 24 దీని గురించి క్లియర్గా చెప్తుంది. సో మినిమం పర్మిసిబుల్ ఏజ్ అనేది ఎంత ఉండాలి మైన్స్లో కానీ ఆర్ ఎల్స్ ఫ్యాక్టరీస్, హజార్డస్ ఫ్యాక్టరీస్లో పని చేయడానికి. సో 12 years, 14 years, 16 years, 18 years. సో ద ఆన్సర్ ఈజ్ 14 years. అంటే 14 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీస్లో కానీ ఆర్ ఎల్స్ మైన్స్లో కానీ పనిచేయవచ్చు. ఆర్టికల్ 24. నెక్స్ట్, a person can become a citizen of India even born outside the India if he is. ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే a person can become a citizen of India even if born outside the India if he is. ఒక వ్యక్తి భారతదేశంలో వెలుపల జన్మించినప్పటికీ భారత పౌరుడు కావచ్చు. సో ఏదైతే వ్యక్తి బయట వేరే దేశంలో పుట్టాడు, అలాంటి బయట పుట్టిన వ్యక్తి భారత పౌరుడు ఎలా అవుతాడు అని అడిగారు. సో ఆప్షన్ ఈజ్ ఫాదర్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, తండ్రి భారత పౌరుడై ఉండాలి. మదర్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, తల్లి భారత పౌరులై ఉండాలి. ఫాదర్ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ బర్త్. సో వ్యక్తి జన్మించిన సమయంలో తండ్రి భారత పౌరుడై ఉండాలి. Father or mother is a citizen of India at the time of the person's birth. సో వ్యక్తి జన్మించిన సమయంలో తండ్రి లేదా తల్లికి భారత పౌరుడు అయి ఉండాలి అని అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీని గురించి చెప్పేది మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1956. సో సిటిజన్షిప్ యాక్ట్ 1956లో మనకి ఏ విధంగా పౌరసత్వం అనేది వస్తుందని చెప్తారు. అందులో ఇది ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ పర్సన్ బర్త్. ఒక వ్యక్తి పుట్టాడు అనుకుంటే వేరే దేశంలో, ఆ సమయంలో తండ్రి కానీ తల్లి కానీ భారత పౌరులై ఉండాలి. అలాంటప్పుడు ఆ వ్యక్తికి భారత పౌరసత్వం వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకోకుండా ఉన్నట్టయితే, పుట్టిన వ్యక్తి ఆ దేశం యొక్క పౌరసత్వం వద్దు అనుకుంటే అప్పుడు భారతదేశ పౌరసత్వం వస్తుంది. So the next one is under the article 368 the parliament has no power to repeal the fundamental rights because of they are. So article 368 ప్రకారం కింద పార్లమెంటుకు ప్రాథమికాలు రద్దు చేసే అధికారం లేదు. ఎందుకని? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్ 368 ఈజ్ మోర్ పవర్ఫుల్ అమ్మా. అలాగే ఫండమెంటల్ రైట్స్ కూడా చాలా పవర్ఫుల్. సో 368 ప్రకారంగా ప్రాథమిక హక్కులు భంగం కలుగుతాయా, విఘాతం కలుగుతాయా లేదని దానికోసం అడిగాడు. సో ఇక్కడ మాట్లాడుకుంటే ఏమడిగాడు? 368 ప్రకారంగా ప్రాథమిక హక్కులు రద్దు చేసే అధికారం లేదు, ఎందుకు లేదని అడిగాడు. సో అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకనంటే పార్ట్ 3లో ఉన్నాయి కాబట్టి. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, ట్రాన్స్జెండర్ రైట్స్, అతీంద్రియ హక్కులు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్, ఇక్కడ రాంగ్ పడిందమ్మా, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఈ బేసిక్ స్ట్రక్చర్ మనకి కేశవానంద్ భారతి కేస్ 1973లో ఏం చెప్తుంది అని అంటే, ఆర్టికల్ 368 ప్రకారంగా పార్లమెంటు రాజ్యాంగంలో ఏ అంశమైనా సరే మార్చొచ్చు, అమెండ్ చేయొచ్చు. కానీ అలా చేసినప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ కాకూడదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిగిలిన అంశాలన్నీ తప్పు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ద ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి పౌరుల యొక్క ప్రాథమిక విధులు ఇవి పార్ట్ 4A మనకి స్వరణ్ సింగ్ కమిటీ 1976 వాళ్ళు రికమెండ్ చేస్తారు. అప్పుడు పార్ట్ 4Aలో ఈ ప్రాథమిక విధుల్ని పెడతారు రాజ్యాంగంలో. సో ఇవి ఏంటి అనేది చూద్దాం. సో ఇది 44th అమెండ్మెంట్ యాక్ట్, ఇది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఇది పార్ట్ 4Aలో యాడ్ చేస్తాం ఫండమెంటల్ డ్యూటీస్. ఏమనుంది? వర్ ఇంట్రడ్యూస్డ్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్, కరెక్ట్. తర్వాత నో, ఇది 42nd, ఓకే, ఇది తప్పమ్మా, 42nd క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, దే ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ పార్ట్ 3A, ఇది కూడా తప్పే, పార్ట్ 4Aలో పెట్టుకున్నాము. తర్వాత దే ఆర్ నాట్ జస్టిసబుల్, ఎస్, ఇవి జస్టిసబుల్ కాదు, కేవలం ఫండమెంటల్ రైట్సే జస్టిసబుల్. సో న్యాయబద్ధమైనవి కావు, ఎస్, దే ఆర్ నాట్ జస్టిసబుల్, ఫండమెంటల్ రైట్సే న్యాయబద్ధమైనవి. సో ద ఆప్షన్ ఈజ్ ఓన్లీ 3, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీస్ టూ రాంగ్. దిస్ ఇస్ 44th అమెండ్మెంట్ అండ్ దిస్ ఇస్ 4A, పార్ట్ 4Aలో ఉంది. The next one is, which of the following conditions are, which of the following conditions are necessary for the issue of writs of quo warranto? మనకి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు బ్రిట్స్ ఇస్తుంది, ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్ట్స్ బ్రిట్స్ ఇస్తారు. ఈ బ్రిట్స్ అనేవి ఎందుకు ఇస్తుంది అంటే ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు ఈ బ్రిట్స్ని సుప్రీంకోర్టు జారీ చేస్తారు. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. సో కో వారెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్రిట్ అనమాట. కో వారెంట్ అంటే అర్థం ఏంటంటే ఆన్ వాట్ అథారిటీ, ఏ యొక్క అథారిటీ నీకుంది నువ్వు ఈ పని చేయడానికని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తారు, ఒక పబ్లిక్ ఆఫీసర్ ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ చూసుకుంటే ద ఆఫీస్ మస్ట్ బి పబ్లిక్ అండ్ మస్ట్ బి క్రియేటెడ్ బై ద స్టాటస్ ఆర్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ కార్యాలయం పబ్లిక్గా ఉండాలి మరియు ఒక శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా సృష్టించబడాలి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఆఫీస్ మస్ట్ బి సబ్స్టాన్స్ వన్ అండ్ నాట్ నియర్లీ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్ ఎ సర్వెంట్ అట్ ద విల్ ఆఫ్ ది డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ అనదర్. సో ఆ కార్యాలయం ఒక ముఖ్యమైనదిగా ఉండాలి, ఎస్, మరియు కేవలం ఒక సేవకుడి విధి లేదా ఉద్యోగం మాత్రమే కాదు, మరొకరి ఇష్టానుసారంగా మరియు అభిష్టానుసారంగా ఉండకూడదు. ఇది రైట్ ఆన్సర్. ఆ కార్యాలయం అనేది ఎలా ఉండాలి. నెక్స్ట్, దేర్ హ్యాస్ బీన్ ఏ కాంట్రవెన్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఏ స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఏ అపాయింటింగ్ సచ్ ఏ పర్సన్ టు ద ఆఫీస్. ఆ వ్యక్తిని ఆ పదవికి నియమించడంలో రాజ్యాంగం లేదా చట్టబద్ధమైన శాసనం యొక్క ఉల్లంఘన జరిగింది. అలా ఉల్లంఘన జరిగినప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు అనేది వాట్ అథారిటీ, నీకు ఏ అధికారం ఉంది, నువ్వు అలాగ శాసనాన్ని చట్టాన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తిని నువ్వు నియమించావని అడుగుతుంది. సో ఈ ఆన్సర్ కూడా రైట్. సో ఆల్ ది అబోవ్ ఫంక్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ కో వారెంట్ అనేది మనం ఏం చెప్పుకోవాలంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులు బ్రిట్స్ ఇస్తుంది. ఓకే, కో వారెంట్ అనే అర్థం ఏంటంటే ఆన్ వాట్ అథారిటీ. నెక్స్ట్, the next question is, so which of the following is the rights conferred by the Constitution of India is also available to non-citizens? భారత పౌరులు కాని వ్యక్తులకి కూడా ఎటువంటి ప్రాథమిక హక్కులు, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి వస్తాయి అని అడిగాడు. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, సో ఆర్టికల్ 32 మనం ఇందాక చెప్పుకున్న కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి 32లో ఉంటాయి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19, ఆల్సో ఆర్టికల్ 19, ఫ్రీడమ్ టు మూవ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ, ఇది కూడా ఆర్టికల్ 19లో ఉండేది. దీన్ని ఆర్టికల్ 31 దీన్ని తీసేసి ఆర్టికల్ 300Aలో ఉంది. ఇది లీగల్ రైట్ అనమాట. సో ఇవి ఏమడిగాడనంటే ఏ రైట్స్ మన భారత పౌరులు కాని వ్యక్తులు కూడా అందుతాయి. సో రాజ్యాంగాన్ని పరిష్కరించే హక్కు విదేశీయులకు ఉండదు, అలాగే దేశంలో ఏ ప్రాంతంలోనైనా కదిలి స్థిరపడే హక్కు కూడా విదేశీయులకు ఉండదు. ఎక్కడికన్నా మూవ్ ఎక్కడైనా స్థిరపడాలి అంటే, అలాగే ఆస్తిని సంపాదించే స్వేచ్ఛ ఇది కూడా విదేశీయులకు ఉండదు. కేవలం వాళ్ళకున్న స్వేచ్ఛ ఏదేనంటే వాక్ స్వతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ఆర్టికల్ 19(1)(a). సో మొట్టమొదటి ఆర్టికల్ 19 ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది భారత పౌరులకి మరియు నాన్ సిటిజన్స్కి కూడా వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ బి impose reasonable restrictions on fundamental rights of the
ఇండియన్ సిటిజన్. సో తెలుగులోకి వస్తే కింది వాటిలో ఏది భారత పౌరులకు ప్రాథమిక హక్కులపై సహేతుకమైన ఆంక్షలు విధిస్తుంది? సో ఎప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయి? మనకి జనరల్గా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు మరియు ఆర్టికల్ 352, 356, 360 ఎమర్జెన్సీకి సంబంధించి 352 ప్రకారంగా కానీ, సో అలాగే మనకి ఇండియన్ సెక్యూరిటీ, మోరాలిటీ, ఇవి ఎప్పుడైనా సరే భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకి గురవుతాయి. సో అవి ఎవరు చేస్తారు అంటే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందా? నో. పార్లమెంట్కి ఉంటుందా? ఎస్. ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? నో. నన్ ఆఫ్ దీస్. ఇది కూడా కాదు. సో పార్లమెంట్కి అధికారం ఇచ్చారు. ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క సెక్యూరిటీ థ్రెట్లో ఉన్న పబ్లిక్ మోరాలిటీ, ఓకే, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు పార్లమెంట్ అనేది మన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘన గురి చేస్తుంది. సో ఇది రైట్ ఆన్సర్. ఇది ఆర్టికల్ 90 కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఓకే, రైట్ టు మూవ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా కానీ, ఈ రిస్ట్రిక్షన్స్ అని ఇంపోజ్ చేస్తుంది. సో ఆర్టికల్ 19 ప్రకారంగా పార్లమెంట్కి ఆ హక్కు ఉంటుంది. నెక్స్ట్, which article of the constitution enunciates the free and compulsory education for the right of children the age of 14 years? సో ఏ యొక్క ఆర్టికల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అప్ టు 14 ఇయర్స్ వరకు మాట్లాడుతుంది? ఆర్టికల్ 45, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 32. సో మనకి పిల్లలకి సంబంధించి మనకి రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి, చైల్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి భారత రాజ్యాంగంలో మూడు ఆర్టికల్స్ గురించి మాట్లాడతామమ్మా. ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 51A(k). సో ఈ మూడే మనకి మాట్లాడతాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్లో చూసుకుంటే ఆర్టికల్ 45. సో ఆర్టికల్ 45A, రైట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చైల్డ్ హూ ఈజ్ అండర్ ద ఏజ్ బిలో 14 years. ఓకే, సో ఆర్టికల్ 45 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ చదవండి. In the Constitution of India, promotion of international peace and security is mentioned. సో మనకి రాజ్యాంగంలో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది ఏ యొక్క పార్ట్లో మెన్షన్ చేయబడింది అని అడిగారు. సో యాక్చువల్గా ఆర్టికల్ 51 డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాల్లో మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 51 అది డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలు. సో ఇక్కడ చూసుకుంటే ప్రియంబల్ కాదు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ కాదు, 9th షెడ్యూల్ కాదు. సో ఆప్షన్ బి ఆదేశ సూత్రాలకి సంబంధించి ఈ యొక్క మనం చెప్పుకున్న ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే అంతర్జాతీయ శాంతి మరియు భద్రతని తెలియజేసే ఆర్టికల్ 51. సో దీంతో మనకి పార్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సో పార్ట్ 3లో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాము. సో లెట్స్ సీ పార్ట్ 4లో మళ్ళీ మనం కలుద్దాము, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.